నమో వినాయక శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి వాళ్ళ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. వీరి జాతకంలో ఈ సమయంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి వీళ్ళు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి వ్యక్తుల జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు, అలాగే వీళ్ళ జాతకంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, అదేవిధంగా వృషభ రాశికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను, చేసుకోవాల్సిన దేవతారాధనను, పాటించాల్సినటువంటి పరిహారాలను అన్నిటి గురించి కూడా ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, వృషభ రాశి ద్వాదశ రాశులలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ వృషభ రాశికి చెందుతారు. ఇక ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్ళ గురించి చూసినట్లయితే గనుక, ఈ రాశి వ్యక్తులు అలంకార ప్రియులు. వీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి శ్రద్ధను కూడా చూపిస్తూ ఉంటారు. వృషభ రాశి వ్యక్తులు ఇతరులను ఆకట్టుకునేటటువంటి అందచందాలను కూడా కలిగి ఉండాలి అని ఆశిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పుని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ వృషభ రాశి వ్యక్తులు మేధావులుగాను గుర్తింపును పొందుతారు. తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలకు కృంగిపోకుండా లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తారు. వారికి సంబంధించినటువంటి ఎటువంటి కష్టాన్ని అయినా కూడా ఈజీగా బయటపడగలిగే సామర్థ్యం కలిగి ఉన్న వాళ్ళు ఈ వృషభ రాశి వ్యక్తులు. వృషభ రాశి వాళ్ళు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక వీళ్ళు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్డ్గా తీసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా ముందుకు వెళ్తూనే ఉంటారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు తమ అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ఇతరుల కుయుక్తులకు అస్సలు లొంగరు. వృషభ రాశి వాళ్లకు మంచి ప్రజాకర్షణ అనేది కలిగి ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు. వృషభ రాశి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అంటే వీళ్లకు ఎంతో ఇష్టం. వీళ్ళు మంచి ఆర్థిక క్రమశిక్షణను కలిగి డబ్బులను బాగా పొదుపు చేస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీళ్ళు అభివృద్ధి చేస్తారు. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు అధిక శాతం పొడవుగా ఉంటారు. దృఢమైన శరీరం కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఎక్కువగా కోపం అనేది కూడా అధికంగా వస్తుంది. ఒకసారి వీళ్లకు కోపం వస్తే గనుక అది తగ్గడానికి చాలా సమయమే పడుతుంది. వృషభ రాశి వ్యక్తులు వీరు ఎప్పుడూ కూడా కొన్నిసార్లు జీవితంలో నిందారోపణలు అనేవి వీళ్ళను అధికంగా బాధను కలిగజేస్తాయి. వైరి వర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను వీళ్ళు పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకం అవుతారు. వైరి వర్గం ఒకటి కానంత వరకు వీరికి ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు అనేవి కనిపించవు. ఈ వృషభ రాశి వాళ్ళు సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త వహిస్తారు. ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణంగా కనుగొనడంలో విఫలం అవుతూ ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు బాల్యంలో ఉన్నత స్థానాలలో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. న్యాయపరమైనటువంటి విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త పడాలి. వృషభ రాశి వాళ్ళు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందులో చక్కటి ఫలితాలు, విజయాలను సాధిస్తారు. ఆత్మీయులతో వచ్చేటటువంటి విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ వృషభ రాశి జాతకులు విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసిన సామాగ్రికి అధిక డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక వృషభ రాశి వాళ్ళు ఉత్తరం, తూర్పు దిక్కులు వీళ్లకు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వాళ్లకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి.
అయితే మీరు ఎవరికైనా సరే సహాయం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వాళ్లకు సహాయం చేయడం వలన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి కారణంగా అవమానాలు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక స్థాయికి వచ్చినప్పటికీ పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు. వృషభ రాశి వాళ్లకు విదేశీయానం కూడా ఇప్పుడు ఎంతో లాభదాయకంగా మారుతుంది. అంతేకాకుండా ఈ రాశి జాతకులు సాంకేతిక పరమైనటువంటి విద్యలలో మీరు బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ అనేది మీలో కలిగి ఉంటుంది. సంగీతం, సాహిత్యాలలో అధికమైన అభిలాష కలుగుతుంది. వృషభ రాశి వాళ్లకు కోపం త్వరగా వచ్చేస్తుంది. ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా. ఇక ఈ రాశి వ్యక్తులు తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే గనుక భవిష్యత్తులో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఇక వృషభ రాశి వాళ్లకు ఇంట్లో ఖర్చులు కొన్ని పెరుగుతూ వస్తాయి. డబ్బులను అయితే మీరు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకునే విధంగా ప్రయత్నించండి. ఇక ఈ వృషభ రాశి వాళ్లకు జీవితంలో అత్యున్నత స్థానాన్ని అధిరోహించాలంటే లక్ష్మీదేవి పూజను చేయండి, ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం రోజున కుంకుమార్చన చేయించడం ఇంకా శుభకరం. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీ జీవితంలోకి రాబోయేటటువంటి వ్యక్తి వలన మీరు ఎన్నో మార్పులు అనేవి ఈ సమయంలో చూస్తారు. వారి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి మెరుగుపడతాయి. నూతనంగా కొత్త రకమైన వ్యాపారాలు ప్రారంభించాలి అనే మీ ఆలోచన కూడా ఫలిస్తుంది. ఇక అదేవిధంగా ఒక వ్యక్తి పరిచయం అవడం కారణంగా వారి కారణంగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆ మార్పు మామూలు మార్పు కాదు. వారి యొక్క ఆర్థిక స్థితిగతులు అనేవి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు గనక ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మి మీరు పెట్టుబడులు పెట్టాలి అంటే మాత్రం కొంతవరకు మాత్రం ఆలోచించాలి. ప్రస్తుత సమయంలో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. కాబట్టి పెట్టుబడి పెడితే బాగానే ఉంటుంది. అలా అని ఎవరిని పూర్తిగా నమ్మవద్దు. మీరు వారిని పరీక్షించి 1-2 సార్లు ఆలోచించి మీకు పర్వాలేదు అని అనిపిస్తేనే ఆ వ్యక్తి ద్వారా మీరు పెట్టుబడులు జరపండి. లేదంటే మాత్రం అస్సలు వద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి రావడం వలన మీ జాతకం అనేది మారిపోతుందని చెప్పాం కదా. అది నెగటివ్ అవ్వచ్చు లేదా పాజిటివ్గా అవ్వచ్చు. కాబట్టి ఆ వచ్చేటటువంటి వ్యక్తిని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మీరు ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరపండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.